హాయ్ అండి. నేను మీ అనుష. బాబాగారి దర్శనం చేసుకోవడానికి మేము ఇప్పుడు షిరిడీ వెళ్తున్నాము. నర్సాపూర్ నాగర్సోల్ ట్రైన్కి వెళ్తున్నామండి. పెడన్ నుంచి డైరెక్ట్ లేదు కాబట్టి గుడివాడ వరకు బండి వేసుకెళ్ళి గుడివాడలో బండి పెట్టేసి అక్కడ ట్రైన్ ఎక్కామండి. ట్రైన్ రావడానికి టైం ఉందని మా వాళ్ళు ఫోటోషూట్ మొదలు పెట్టేశారండి. కరోనాకి ముందు వెళ్ళామండి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. అంతా కొత్తగా ఉంది. లాంగ్ ట్రిప్ కాబట్టి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వెళ్తే చాలా బాగుంటుందండి. జర్నీ చేస్తున్నప్పుడు, అది ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు వర్షం పడుతుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా మా అమ్మాయి అండి, మంచి అల్లరి పిల్ల. ఆవిడతోనే మాకు మొత్తం జర్నీ మొత్తం సరిపోయింది. బాబాని దర్శించుకోవాలన్నా బాబా నుండి పిలుపు రావాలి. ఆ పిలుపు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మాకు చాలాసార్లు ఆ పిలుపు వచ్చిందండి. మేము చాలాసార్లు షిరిడీ వెళ్ళాము. మా అమ్మాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. వాళ్ళ నాన్నతో కలిసి ట్రైన్లో జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. పాటలు పాడుతూ రీల్స్ చేస్తూ ఆవిడ ఆనందానికి హద్దులు లేవండి. ఆవిడ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము, మళ్ళీ ఊహ తెలిసిన తర్వాత ఇదే వెళ్ళడం. హైదరాబాద్ దగ్గరికి వెళ్ళిపోయామండి. భువనగిరి టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంది లైటింగ్స్తో. ఇంకా నైట్ అయిపోయిందండి. మా వారు వచ్చి పక్కన వాళ్ళందరితో సోది పెట్టారు. పడుకుని లేచి చూస్తే నాగర్సోల్ వచ్చేసాము. చూడడానికి చాలా బాగుంది. మహారాష్ట్ర చూడదగ్గ ప్రదేశం, చాలా బాగుంటుంది. ఫైనల్గా నాగర్సోల్ స్టేషన్ చేరుకున్నాము. ఇక్కడ నుంచి మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు. దోచిన వాళ్ళకి దోచినంత అన్నట్టు దోచుకుంటూనే ఉంటారు. కానీ నాగర్సోల్ నుంచి షిరిడీకి 100 రూపాయలేనండి. కానీ తెలియని వాళ్ళ దగ్గర 150 రూపాయలు తీసుకుంటారు. అది చూసి మీరు జాగ్రత్తగా మాట్లాడుకుని వెళ్ళండి. నాగర్సోల్ నుంచి షిరిడీ వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. చుట్టూ అంతా చాలా బాగుంటుంది. అది వర్షాకాలం కాబట్టి గ్రీనిష్ చాలా బాగుంది. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ టెంపుల్స్ మన టెంపుల్స్ లాగా కాదు, డిఫరెంట్గా ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటాయి. వచ్చేసామండి షిరిడీ. ఇంకా రూమ్కి వెళ్తున్నాము. రూమ్ అయితే టెంపుల్ దగ్గరగా బుక్ చేసుకున్నాము. ఫర్ డే వచ్చేసి 800. చాలా బాగుందండి రూము చూడడానికి. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, పడుకోవడానికి 3 బెడ్స్ ఉన్నాయి, వాష్రూమ్ చాలా బాగుంది. మనకి ఇంతకన్నా ఏం కావాలండి. పోతే పోయిన 800, కానీ రూమ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా రెడీ అయిపోయి అందరము టెంపుల్కి వెళ్తున్నాము. కానీ టెంపుల్ సైడ్ వెళ్ళాలంటే ఫోన్ అలౌ ఉండదు, అందుకని ఆ వీడియో మీకేమీ పెట్టలేకపోతున్నాను. ఇంతకుముందు పాస్ ఇచ్చి ఉచిత దర్శనం ఉండేదండి, మెయిన్ గేట్ నుంచి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు 6వ నెంబర్ గేట్ నుంచి పెయిడ్ దర్శనం, 7వ నెంబర్ గేట్ నుంచి ఫ్రీ దర్శనం అండి. ఇప్పుడు రూమ్స్ కూడా పెట్టేశారు. తిరుపతిలో ఎలా ఉందో అలాగే కంపార్ట్మెంట్లు పెట్టి పంపిస్తున్నారు. మాకు దగ్గర 2 అవర్స్ పట్టిందండి దర్శనం చేసుకుని బయటకు రావడానికి. టెంపుల్ దగ్గర నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయండి భోజనశాల వెళ్ళడానికి. వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారు. ఫ్రీగా వెళ్ళవచ్చు. భోజనశాలలో రోజుకొచ్చి ఎంతమంది భోజనం చేస్తారో అనేది మనం చెప్పలేము. షిరిడీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ భోజనశాలకు వెళ్ళండి, భోజనం చేసి రండి, చాలా బాగుంటుంది. అన్నము, సాంబార్, అక్కడ రోటీ స్పెషల్, రోటీ కంపల్సరీ పెడతారు, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా వెళ్ళి తినరండి. భోజనం చేసిన తర్వాత సంస్థానం వారి బస్సు వచ్చిందండి. ఆ బస్సు ఎక్కి మళ్ళీ బాబా టెంపుల్ దగ్గర నుంచి పార్కు దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకొక సంస్థానం ఏదో ఉందండి, అక్కడ వరకు తీసుకెళ్లారు. మళ్ళీ తీసుకొచ్చి టెంపుల్ దగ్గర దించారు. అక్కడ వచ్చేసి గుర్రబళ్ళు చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరూ గుర్రబళ్ళు ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి షిరిడీ చూడడానికి. బాబాగారి ఆశీస్సులు వచ్చి మీ అందరూ కూడా బాబాగారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈవినింగ్ అయిపోయిందండి, పార్క్కి వెళ్ళాము. పార్కులో మా వాళ్ళు ఫోటోషూట్ మొదలు పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి బాబాగారు వాటర్ పోస్తున్నట్టుగా చుట్టూ మొక్కలు పెట్టి చాలా బాగుందండి చూడడానికి. ఫస్ట్ డే కంప్లీట్ చేసేసుకుని ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడు దర్శనానికి వెళ్దామని పడుకుని పోయామండి. నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి బాబాగారి దర్శనానికి వెళ్ళామండి. ఈసారి ఫోన్స్ లాకర్లో పెట్టేసి వెళ్ళాము. దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్,
చాలా బాగుంటుందండి టెంపుల్ చూడడానికి. అక్కడ నుంచి చావడి, ద్వారకామాయికి కూడా వెళ్ళాము. ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయండి ఈ 3 కూడా. బాబాగారు లక్ష్మీబాయి గారికి ఇచ్చిన 9 నాణాలు చూడడానికి వెళ్ళాము. మహారాష్ట్ర స్పెషల్ అండి వడాపావ్, పావ్ బాజీ చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి రండి. వేడివేడిగా వేస్తూ ఉంటే నోరు కాలుకుంటూ తింటుంటే చాలా టేస్ట్ బాగుందండి. వడాపావ్, పావ్ బాజీ అంటే ఏముంది, దానిలో బ్రెడ్లో పెట్టేసి ఇస్తారు బజ్జీ అనుకుంటాము. కానీ అది మనం చేసిన అలాంటి డిఫరెంట్ టేస్ట్ రాదండి. మహారాష్ట్రలో మాత్రం చాలా బాగుంది. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన షాపింగ్కి వచ్చేసామండి. ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు చాలా షాపులు ఉండేయండి, ఇప్పుడు అవన్నీ తీసేసి పార్క్ కట్టారు. ఇంకా నైట్ డిన్నర్ కోసమని మన ఆంధ్ర ఫుడ్ ఎక్కడ దొరుకుద్దా అని వెళ్ళామండి. ఇంతకుముందు మేము వెళ్ళి స్టే చేసిన హోటల్కి వెళ్ళాము, అక్కడ ఆంధ్ర ఫుడ్ ఉంటుందని. అంత కాకపోయినా బాగానే ఉందండి తినడానికి. ఒక్క మీల్స్ వచ్చి 200 తీసుకున్నారండి. 2 మీల్స్ తీసుకుంటే 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు తినొచ్చు. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ డే ఇంకా మేము ప్రయాణం అయిపోయామండి రిటర్న్ రావడానికి. రిటర్న్ వచ్చే ముందు ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళాము. ప్రసాదాలు బయటకన్నా దేవస్థానం వాళ్ళవి చాలా బాగుంటాయండి, అక్కడే తీసుకోండి. మళ్ళీ రిటర్న్ రావడానికి మళ్ళీ వ్యాన్ మాట్లాడుకున్నామండి. ఈ వ్యాన్ వాళ్ళైతే చాలా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 100 తీసుకుంటూ ఒక్కొక్కరి దగ్గర 150 తీసుకుంటున్నారు. అది చూసి మాట్లాడుకుని రండి. మనకి ఎంత మనీ సేఫ్ అయినట్టే ఉంటుంది కదా. వచ్చేసామండి నాగసోలు స్టేషన్కి. పొద్దున పూట వ్యాన్లన్నిటితో అక్కడ వాతావరణం చూడడానికి ఎట్లాగో అనిపించింది, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా ఉండి చాలా బాగుందండి చూడడానికి. బాబాగారిని దర్శించుకుని ఇంటికి వచ్చేసామండి మేము. మళ్ళీ బాబాగారి దర్శనం కోసం ఎదురు చూడడమే.